వేడవుతున్నాయమ్మా. ఆగిస్తావు, ఏం కావాలి. హాయ్ హలో. ఇదైతే ఇంకా మా పెద్దోడికైతే స్కూల్కి హాలిడేస్ వచ్చిన తర్వాత సెకండ్ డే వ్లాగ్ అనమాట. ఇంకా ఆ రోజైతే మార్నింగ్కి మామూలుగా చపాతీ చేసేసుకొని తర్వాత పలావ్ చికెన్ కర్రీ ఫుల్ టేస్ట్ ఉండే, అసలు భలే నచ్చిందనమాట. ఇంకా మార్నింగ్ అయితే ఎంత లేట్గా లేపుద్దామనుకున్నా పిల్లలు నాకన్నా ముందే లేచి స్టార్ట్ చేస్తున్నారు. సో ఇంకా అందుకని లేచేసి పాలైతే వేడి చేస్తున్నా. ముందు నేను టీ పెట్టేసుకొని వెళ్ళి బ్రషింగ్ చేసుకొని ముందంతా కడిగేసి వచ్చేసా. సో ఇంకా టీ తాగుదాము అనేసి టీ అయితే గ్లాసులో పోసేసుకుంటున్నా. ఈ గ్యాప్లో పాలు వేడి అవుతున్నాయి అనమాట. యాక్చువల్గా పాలు ఎక్కువ లేవు, సో అందుకని చెప్పి కొన్ని ఉన్నాయి కదా, తర్వాత వస్తాయి కదా ఎలాగో టైం అయ్యాక అని చెప్పేసి వెయిట్ చేద్దాం అనుకున్నాను. ఇంకా మా చిన్నబాబు ఏమో ఇంకా చల్లగా అవ్వట్లేదు, ఏడుపు స్టార్ట్ చేశాడు అనమాట పాల కోసము. చల్లారిన తర్వాత పోద్దామని ఇంకా పాల డబ్బా పట్టుకొని వచ్చిందనమాట, అందులో పాలు పోయమని. యాక్చువల్గా ఇది నైట్ పడుకునే ముందు తాగిన పాల డబ్బా, ఇంకా కడుగుదాము మార్నింగ్ అనేసి అక్కడ పెట్టానా. అందులో కొన్ని పాలు ఉంచినట్టుంది, అవి ఇరిగిపోయారు దానికి పాల డబ్బాకి అన్నీ అంటిపోయాయి అనమాట. ఇప్పుడు అందులో పాలు పోయాలి అని చెప్పి పేచి పెట్టేస్తున్నాడు. ఇక్కడేమో పాలు వేడైపోయాయి, అవి చల్లగా టైం పడతాయంటే గ్యాస్ బండ్ ఎక్కి మరీ చూసుకుంటున్నాడు అనమాట. ఎందుకంటే పాల ప్యాకెట్ ఎప్పుడు వచ్చినా సరే ఫాస్ట్గా పరిగెట్టి తీసుకొని వస్తాడనమాట ప్యాకెట్ని. సో పాలు లేవన్నా సరే వినట్లేదు, ఇంకా గ్యాస్ బండ్ మీద ఎత్తుకుంటున్నాడు అనమాట, తెచ్చి అక్కడ పెడతాడు కాబట్టి డైలీ. ఇంకా పాలు కొంచెం చల్లగయ్యే గ్యాప్లో కూర్చొని టీ తాగుదామని నేను కూర్చున్నాను. ఏడుపు స్టార్ట్ చేశాడు. ఇంకా మా పెద్ద బాబు ఏమో పొద్దున్నే ఆట స్టార్ట్ చేశాడు. అది స్కూల్ ఉన్నప్పుడైతే 7 అవుతుంది, లేలే టైం అవుతుందనే, లేట్ అవుద్ది అని చెప్పినా లేగడు. కానీ హాలిడే అంటే మటుకు ఖచ్చితంగా లెగుస్తాడు. ఇంకా మా చిన్నోడు మాత్రం యాజ్ యూజువల్ మనం డైలీ అలారం కూడా అవసరం లేదనమాట. జనరల్గా నేను అలారం పెట్టుకొని లేస్తాను 6 o'clock అలాగా, 6 to 6:30 మధ్యలో. బట్ మా బుడ్డిబాబు మాత్రం నేను అలారం ఎలాగో హాలిడేస్ వచ్చాయి కదా, మార్నింగ్ లేచే పని లేదులే అనుకుని అలారం మరీ ఆఫ్ చేసి మరీ పడుకున్నా. పొరపాటున అలారం మోగితే ఎక్కడ ఆ సౌండ్కి మెలకొచ్చిద్దో, మళ్ళీ నిద్ర పట్టదేమో అనేసి. కానీ అలారం లేకున్నా మా చిన్నోడు ఉంటే చాలు, కరెక్ట్గా టైంకి అలారం మోగినట్లు లేపుతున్నాడు అనమాట. ఈరోజు ఇంకా 6 కన్నా 6:03 ఏమో ఆ టైంలో లేపాడా. అస్సలు పడుకోవట్లేదు ఎంతసేపు ట్రై చేసినా. ఇంకా పొద్దున్నే ఎండ కూడా పర్లేదు బాగానే వచ్చిందనమాట. సరే ఇంకా ఎండ వచ్చింది కదా, పడుకోనివ్వట్లేదు కదా అని చెప్పేసి లేచి ఫస్ట్ అయితే టీ పెట్టేసుకున్నా. టీ పెట్టుకొని బయట కడిగి బ్రషింగ్ చేసుకుని వచ్చి పాలు అయితే స్టవ్ మీద పెట్టేసిన. ఈ గ్యాప్లో పాలు వేడవుతున్నాయి, బట్ చల్లారాలిగా టైం పడుతుంది. కానీ బాగా ఏడుస్తుంది అనమాట. ఇంకా సర్లే అని చెప్పేసి తినడానికి ఏమైనా ఇస్తే కామ్ అవుతాడు. కానీ రస్కులు అయితే ఇచ్చేసా. ఒక్కటి ఇస్తే ఒప్పుకోవట్లేదు, 2 ఇవ్వాలంట 2 చేతులకి. సరే అని 2 చేతులకి 2 రస్కులు ఇస్తే కూర్చొని తినుకుంటూ కూర్చుంటున్నాడు. కొంచెం ప్రశాంతంగా టీ తాగుదామని చెప్పి కూర్చున్నా. కానీ మార్నింగ్ స్కూల్ ఉన్నప్పుడు కొంచెం పిల్లలు పడుకున్నప్పుడు ఎంత ప్రశాంతంగా తాగుతామో, కొంచెం హడావుడి అయింది అనమాట. ఇద్దరు మెలకుతో ఉన్నప్పుడు మా పెద్దోడు మెలకుతో ఉంటే అంత ఇబ్బంది ఏం పెట్టాడు. బట్ మా చిన్ని బాబు మాత్రం ఒక్కొక్కసారి టీ కావాలని చెప్పి అడుగుతూ ఉంటాడు, ఏడుస్తుంటాడు. బట్ ఇప్పుడు మాత్రం అసలు అడగట్లేదు, ఎప్పుడో ఒకసారి మాత్రం ఖచ్చితంగా అడుగుతాడనమాట. ఇప్పుడు మాత్రం అవి ఉన్నాయి కదా తినుకుంటూ కూర్చున్నాడు. ఇంకా మా పెద్దోడేమో నాకు టీ రస్క్ కావాలి అని చెప్పి స్టార్ట్ చేశాడనమాట. రస్కులు నేను టీ తాగుతున్నాను, మా చిన్నోడు రస్క్ తింటున్నాడు కదా, టీ రస్క్ కావాలి అంటే ఇప్పుడు టీ రస్క్ వాడికి ఇస్తే పుడిగాడు కూడా స్టార్ట్ చేశాడనమాట ఏడవడము. ఇంకా ఇస్తే తింటాడు అంటే తిండు, వాళ్ళనే తింటాడు. కానీ చిన్నోడు మాత్రం ఇంటి నిండా పడేస్తాడనమాట. ఈ గ్యాప్లో ఎర్రచీమలు ఉంటాయి కదా, అవి మాత్రం ఎండ అవుతున్నాయి. వీళ్ళు తినేదంతా ఒక దగ్గర కూర్చొని తినరు, ఇల్లంతా తిరుగుతారు. బెడ్ పైన, బల్లపెట్ట మీద, మంచం మీద, హాల్లో, కిచెన్లో, ఈ ముందల తిరుక్కుంటూ తింటారు. కాబట్టి ఇంటి నిండా అవుతుంది అనమాట. ఎంత ఊడ్చినా కూడా అలాగే అయిపోతుంది కాసేపట్లోనే. ఇంకా పేపర్స్, బుక్స్ రాసేది తక్కువ, చింపి ఇంటి నిండా పడేసేది ఎక్కువ, అలా ఉంటుంది అనమాట ఇంట్లో ఉంటే. ఇంకా హాలిడేస్ మామూలుగానే 1 hour అలా ఇద్దరు ఒక దగ్గర ఉంటేనే ఆపడం కష్టం. అంటే ఇంకా 24 hours ఆపాలి అంటే అమ్మయ్య. ఈ ఫెస్టివల్ ఏమంటారు, నవరాత్రి ఉత్సవాలు ఎలాగోనో కానీ ఈ హాలిడేస్ అయిపోయేసరికి ఫుల్గా కనిపించేసాయి అనమాట. చుక్కలు, దేవుడి దర్శనాలు అన్నీ అయిపోతాయి అనమాట. అలా ఉంటుంది. ఎస్పెషల్లీ ఇంకా హైపర్ యాక్టివ్ ఉన్న కిడ్స్ ఉన్న దగ్గర మాత్రం ఇంకా చెప్పనక్కరే లేదనమాట. ఇద్దరే అనమాట, ఇద్దరు ఫుల్ యాక్టివ్. ఎర్లీ మార్నింగ్ లెగుస్తారా, నైట్ 11, 10:30, 11 వరకు అసలు పడుకోరు. మధ్యలో ఒక గంట సేపు ఏం మా చిన్నబాబు పడుకుంటాడు తప్ప, మా పెద్దడు అసలు అది కూడా పడుకోడు అనమాట. పడుకోబెడదామని బలవంతంగా పడుకోవడానికి తీసుకెళ్ళినా ఏడుస్తాడు తప్ప పడుకోడు అసలు. వాడు ఎందుకు నిద్ర రాదు వాడికి. ఇంకా మార్నింగ్ నుంచి నైట్ పడుకునే దాకా ఆట నాన్ స్టాప్గా ఆడతాడు అనమాట. కాసేపు కూర్చోవడం అంటే అది రేర్ అనమాట. ఇంకా మా చిన్నబాబుకు చూపించకుండా సెల్ఫ్లో దాచుకొని మరి టీ పోస్తే రస్కులు అద్దుకొని తింటూ ఉన్నాడు. సర్లే తిన్నాక బ్రేక్ఫాస్ట్ తినిపిద్దాము అన్నట్లయితే ఇంకా నేనైతే పని చేసుకుందామని ఇల్లు చేస్తున్నా. నేను ఇల్లు ఉడిచే గ్యాప్లో ఫ్రిడ్జ్ కింద, వాషింగ్ మిషన్ కింద, ల్యాప్టాప్ డెస్క్ కింద ఇవన్నీ ఇలా ఇరక్కుట్టి పడేశారనమాట.
దువ్వెనలన్నీ ఇలా ముక్కలు ముక్కలు చేశారు. యాక్చువల్గా ఇవి కొని 1 మంత్ కూడా అవ్వలేదు. ఇవి ఓపెన్ చేసేసి డీమార్ట్లో తీసుకున్న సెట్ ఈ సెట్లో ఒక 3 or 4 వచ్చాయన్నమాట దువ్వెనలు. ఆ 4లో 3 ఇరగొట్టేశారు. ఒక్కటో ఏమో మంచిగా ఉందన్నమాట. అన్ని ఇరగొట్టేశారు. ఎన్ని దువ్వెనలు కొన్నా కూడా అలా ఇరగొట్టి పడేస్తూ ఉంటారు అనమాట. ఏంటేమో మరి ఇవి చాలా డెలికేట్గా ఉన్నాయి అనుకుంటా. త్వరగా ఇరిగిపోయాయి. కాస్ట్ ఏమో ఎక్కువ పర్లేదు, కొంచెం బాగానే ఉంటుంది అనుకున్నాను, కానీ త్వరగా ఇరిగిపోయేసరికి బాగా అనిపించింది. అనవసరంగా కొన్నానేమో అన్నట్లు కూడా అనిపించింది అనమాట. ఆ సెల్ఫ్ కూడా ఖరాబ్ చేసిందంటే మా పెద్దోడు పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు అక్కలు మా పెద్దోడు ముగ్గురు కలిసి అలా అన్ని సెల్ఫ్లన్నీ రబ్ చేసి గోడల మీద రాసి పెట్టారనమాట. సో ఉండే పిల్లలు ఇంకా ఆబ్వియస్లీ గోడలు అనేవి నీట్గా ఉండాలి అనేది ఎక్స్పెక్ట్ చేయను. సో పర్లేదు, ఇప్పుడు కొంచెం పెద్దగా ఇవ్వ తెలిసి వరకు తర్వాత అది కడిగించుకోవచ్చు. వేయించుకుని ఆబ్వియస్గా మళ్ళీ ఖరాబ్ అయ్యిద్ది అని చెప్పి అలా అయితే వదిలేసాను. వదిలేసిన తర్వాత కిచెన్లోకి వచ్చి నేనైతే వంట స్టార్ట్ చేద్దాము అని అయితే అనుకుంటున్నాను అనమాట. యాక్చువల్లీ మేము బ్రేక్ఫాస్ట్ తినేసినాము. చపాతీ ఉండే, నైట్ చపాతీ చేసిన అనమాట. అవి ఎక్కువ చేసేసిన మార్నింగ్కి. మ్యాక్సిమం నేను నైట్ టైం చపాతీ చేస్తున్నా అంటే ఎక్కువ క్వాంటిటీలో చేసేస్తాను అనమాట. ఎందుకంటే నెక్స్ట్ డేకి బ్రేక్ఫాస్ట్కి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఎక్కువ క్వాంటిటీలో చేసేస్తా. సో ఇంకా చపాతీ ఉంది, అలాగే నైట్ చేసిన ఆలు కర్రీ ఉందన్నమాట. ఆలు కుర్మా టైప్లో చేసిన సూపర్ కాంబినేషన్ అనమాట. బాగుంటుంది చపాతీలోకి. ఆలు కుర్మా, ఎగ్ ఫ్రై, చికెన్. ఇంకా ఆబ్వియస్లీ నాన్ వెజ్ ఇంకా ఆసం ఉంటుంది ఇంకా. సో వెజ్లో అయితే ఇవన్నమాట. నాకు ఎక్కువ పప్పు కూడా చాలా ఇష్టంగా తింటుంటా. సో కుర్మా కూడా చేసిన. సో అది ఉంది కదా బ్రేక్ఫాస్ట్కి సరిపోయిద్ది అని చెప్పేసి ఒక స్టవ్ మీద ఏమో వేడి నీళ్ళు పెట్టా స్నానానికి, ఇంకో స్టవ్ మీదనేమో పలావ్ చేసేసుకున్నా. పలావ్ ఎందుకు చేస్తున్నా అంటే చికెన్ కంపల్సరీ నాన్ వెజ్ ఉందంటే పలావ్, లేదు అని అంటే బిర్యానీ, ఇంకా అది కూడా కాదంటే అదే బిర్యానీ, చికెన్ పులావ్ కానీ, లేకపోతే బగారా రైస్ కానీ, లేదంటే దమ్ బిర్యానీ కానీ. అవి కూడా కాదు, వైట్ రైస్ వండాను అంటే మటుకు వైట్ రైస్ తోటి చికెన్ కర్రీ, అలాగే దాని పక్కన ఏదైనా చారు కానీ, పచ్చిపులుసు. మా తెలంగాణ సైడ్ అయితే పచ్చిపులుసు చేస్తామన్నమాట. రెగ్యులర్గా చేసేది మా అమ్మ. దగ్గరికి కర్రీ వండినప్పుడు కానీ, గ్రేవీ సరిపోదు అనుకున్నప్పుడు కానీ ఖచ్చితంగా మ్యాండేటరీగా నాన్ వెజ్ ఉన్నప్పుడు అలాంటి టైంలో పచ్చిపులుసు చేస్తుండే. ఏదైనా పచ్చళ్ళు చేసినప్పుడు కూడా కలుపుకోవడానికి రాదు అన్నట్లు పచ్చిపులుసు చేసేదనమాట. ఎక్కువ పచ్చిపులుసే. ఎప్పుడో ఒకసారి టమాటా చారు, ఉలువ చారు, కంది చారు ఇలాంటివి ఉంటాయి అనమాట. మిరియాల చారు అని, ధనియాల చారు ఇలాంటివి అయితే ఎక్కువ మాకైతే చిన్నప్పుడైతే తెలియదు, కానీ ఇంకా రెగ్యులర్గా ఇవే అలవాటు అనమాట. ఉలువ చారు కానీ, కంది చారు కానీ, పచ్చిపులుసు మెయిన్గా ఎక్కువ. అంటే త్వరగా అయిపోయిద్దేనో ఏంటో కానీ అప్పట్లో ఏంటంటే పనికి వెళ్ళేవారు కదా, బాక్స్లో పెట్టుకుని వెళ్ళడానికి కొంచెం త్వరగా అయిపోవాలి అనేసి చేసేవాళ్ళు ఏంటో, కానీ అది మాత్రం రెగ్యులర్గా చేస్తుండే. నాకు చాలా ఇష్టము మా అమ్మ చేసే పచ్చిపులుసు అంటే. ఎందుకంటే పచ్చిపులుసు చేసిన వెంటనే ఆ పైన లేయర్ ఉంటుంది కదా, ఎల్లో కలర్ ఫామ్ అయ్యి ఉల్లిపాయలు అవన్నీ ఇట్లా లేయర్ ఉంటాయి కదా, కరివేపాకు అవన్నీ ఆ పై నుంచి తీసుకొని వేసుకునేదాన్ని అనమాట. ప్రతిసారి తిట్లు తినేదాన్ని, ఎందుకంటే ఆయిల్ పైన ఉన్నదంతా వేసుకున్నాక లోపలిది అంత టేస్టీగా అనిపించదు, వేరే వాళ్ళకి నెక్స్ట్ వాళ్ళకి వేసుకోవాలి అనిపించదు అని చెప్పి తిట్టేదనమాట. కానీ నాకు ఎందుకు అలా తింటేనే ఇష్టం అనమాట. చాలా బాగా అనిపించింది. నేను అన్నిసార్లు చేస్తాను పచ్చిపులుసు. చింతపండు పులుసులు అలాంటివి ఎక్కువ కుదరవు, ఎప్పుడో ఒకసారి కుదురుతాయి అనమాట. నేను ఈ వంటగదిలో కిచెన్లో వంట చేసే గ్యాప్లో వీళ్ళిద్దరు ఫైటింగ్ చేసేసుకున్నారు, అన్న తమ్ముడు. అప్పటికి వీళ్ళిద్దరిని ఒక దగ్గర వదిలేసి నేను పని చేసుకోను అనమాట. కాకపోతే ఇప్పుడు ఇంకా వీళ్ళు త్వరగా లేగడము, ఇంకా అదే టైంకి లేస్తాం. వీళ్ళు ఎలాగో లేస్తారు అని చెప్పి 3 o'clockకి 4 o'clock అయితే లేచి చేయలేను. ఎందుకంటే ఆబ్వియస్గా నైట్ లేట్ అయిపోతుంది, 11:30 12 అయిపోయింది పడుకునేసరికి. ఇంకా కనీసం ఒక 4 to 5 hours అయినా నిద్ర పడుకోవాలి, లేకపోతే నీరసం వచ్చి నేను అడ్డం పడతా, అప్పుడు వంట చేయడానికి కూడా కుదరదు. సో అందుకని చెప్పేసి లేచాక చేద్దాం అనుకుంటే ఇంకా వీళ్ళిద్దరు కొట్టుకున్నారు, ఫుల్ ఫైటింగ్ చేసేసుకున్నారు అనమాట. ఇంకా ఏడుపు స్టార్ట్ చేసిండు. ఇంకా మా చిన్ని బాబు మళ్ళీ స్టార్ట్ చేసాడు అనమాట ఏడుపు. ఇలా అయితే కాదు అని చెప్పి పాలైతే కొన్నే పోస్తున్నా. ఎందుకంటే ఇందాక ఆల్రెడీ మార్నింగ్ లేచిన వెంటనే పాలు చల్లార్చి తాపించాను కదా, ఎక్కువ పాలు తాపిస్తే మళ్ళీ ఫుడ్ దగ్గర ఇబ్బంది పెట్టేస్తాడు అనమాట. ఫుడ్ తినడు సరిగా పాలు ఎక్కువ తాగితే. సో అందుకని చెప్పి ఇందాక తాగాడు, కానీ మళ్ళీ ½ గ్లాసే పోసిన, ఎక్కువ పోయకుండా. ఇంకా జాలీలో ఉన్న మిగడ ఉంది కదా, అదైతే అసలు వేస్ట్ చేయను, మిగడ నేను తినేస్తా. నాకెందుకో చిన్నప్పటి నుంచి పాలు తాగడం అంటే అంత ఇష్టం ఉండదు, కానీ పాల మీద మీగడ ఉంటుంది కదా, అది చాలా ఇష్టం అనమాట. ఇంట్లో మాకు బర్రె ఉండేటప్పుడు, మేము చిన్నగా ఉన్నప్పుడు, ఇంకా పెరుగు మీద మీగడ కానీ, పాల మీద మీగడ కానీ భలే ఇష్టంగా తినేవాళ్ళము. అలా అని చెప్పి అన్ని పాలు ఉండేవి, కానీ పాలు తాగడానికి అంత ఇష్టంగా తాగే వాళ్ళం అయితే కాదనమాట. సేమియాలలో ఉన్నప్పుడేమో తాగేస్తాను, కానీ సపరేట్గా పాలు గ్లాసులో పోసుకొని తాగాలి అంటే ఎందుకో తాగాలి అనిపించదు. సో అందుకని ఇంకా ఎక్కువ తాగపోయేదాన్ని. ఇంకా ఇప్పుడు కూడా అంతే, పాలు ఎక్కువ తాగాలనిపించదు. అదే సేమియాలో మటుకు ఎక్స్ట్రా పాలు ఉండాలి సేమియాతో పాటు తినడానికి, అప్పుడు బాగా నచ్చుతాయి అనమాట. మరి కొంచెం డిఫరెన్స్ ఎందుకు వచ్చిందో ఏమో తెలియదు. ఎప్పుడైనా నేను పాలు తాగాలి అనుకున్నప్పుడు మెయిన్గా ప్రెగ్నెన్సీ టైంలో అలా చేశాను అనమాట. సగ్గుబియ్యం పాయసము, సేమియా పాయసం చేసుకున్నప్పుడు పాలు తాగాలి రెగ్యులర్గా అని చెప్పేది డాక్టర్. కానీ నాకు ప్రోటీన్ పౌడర్ కలుపుకొని తాగాలనిపించేది కాదు. సో
అందుకని చెప్పి ఇంకా సేమే అవి బియ్యం పాయసం అలా చేసుకొని తాగేదాన్ని అనమాట. అలాగైనా పాలు తీసుకుంటాం కదా అని చెప్పేసి ఇంకా మా బుడ్డిగాడేమో పాల బాటిల్ పట్టుకొచ్చి పడుకుంటాడంటే మంచం వేసాను. బట్ అక్కడ మంచంలో ఉన్న దిండు అది వద్దంట, ఈ దిండే కావాలి అని చెప్పి మరి పేచి ఏదంటే అదే ఇవ్వాలన్నమాట. కొంచెం పెద్దగా ఊహ తెలుస్తున్న కొద్దీ మనం చెప్పింది వినరు, వాళ్ళు చెప్పిందే మనం వినాలి. ఇన్ని రోజులే మా పెద్దోడు చెప్పేది వినాల్సి వచ్చింది. ఇప్పుడే మా బుడ్డిబాబు కూడా స్టార్ట్ అయిపోయాడు అనమాట, చెప్పింది వినాలి అని చెప్పి. లేకపోతే ఇంకా చుక్కలు చూపి చేస్తున్నాడు అనమాట అల్లరితోటి. ఇంకా ఆ ఎల్లో కలర్ దిండు వద్దంట, ఈ దిండే కావాలి, ఆ దిండి ఇస్తేనే పడుకొని తాగుతా అని చెప్పి ఆ దిండి ఇచ్చే వరకు అసలు తాగలేదు పాలు, ఆ మంచంలో కూడా పడుకోవట్లేదు అనమాట. ఇంకా సరే అని చెప్పేసి అప్పటికప్పుడు మా పెద్ద బాబు వెళ్ళి పాపం దిండి ఇచ్చి వేస్తే ఆ 2 దిండ్లు ఉంచాలి అంట, అట్లా దిండ్ల మీద పడుకొని తాగుతాడంట. ఒక దిండి చేసినా తాగట్లే. సరే అని చెప్పి ఎలాగో తాగని అని చెప్పేసి నేనైతే పాల డబ్బా ఇచ్చేసి పాలు తాగిన తర్వాత అలాగే ఎలాగో స్టవ్ మీద అది అవుతుంది అని చెప్పి కొంచెం నెత్తికైతే ఆయిల్ పెట్టేసిన. ముందు రోజు తలకు పోసిన అనమాట, యాక్చువల్గా పండగ కదా అని చెప్పేసి తలకు పోసేసా. కొంచెం గడ్డి గడ్డి అయింది, నా జుట్టే ఇట్లా గడ్డి గడ్డి గుబురు గుబురు అయిపోతుంది తల స్నానం చేసినప్పుడు అనుకుంటే పాపం మా చిన్ని బాబుది కూడా అలాగే అయిపోతుంది అనమాట జుట్టు అంతా. అందుకని చెప్పి లైట్గా ఆయిల్ పెట్టేసేసి పిల్లకైతే వేద్దామని పిల్లకేసేస్తున్నా. చాలా వరకు అయితే ఉండడు కానీ ఇప్పుడు బాగానే కామ్గా ఒక దగ్గర నిల్చున్నాడు అనమాట. ఇంకా తర్వాత మా పెద్దోడికి ఏమో SA1 రివిజన్ పేపర్స్ ఇచ్చారనమాట ఎగ్జామ్స్కి, వాటిని రాపిస్తూ ఉన్నానమాట. కొంచెం కష్టమే. నేను కిచెన్లో పని చేసుకొచ్చే గ్యాప్లో బల్లపెట్టి మొత్తం వాటర్ పోసేసారు, దాంట్లో హోల్స్ ఉండేపాటికి వాటర్ అన్నీ కింద పడిపోయినాయి అనమాట. ఒక్క పని అయిపోయింది అమ్మయ్య అనుకునే లోపు ఇంకో పని స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఇల్లంతా నీట్గా ఊడ్చేసా, వీళ్ళు కింద పడుకొని ఆడుతూ ఉంటారు, కింద ఆడుకుంటూ ఉంటాడు కదా చిన్నోడు అని చెప్పేసి నీట్గా ఊడ్చి పెట్టానే లేదా కాసేపట్లో వాటరు చెత్త పేపర్లు బయట ఉన్న చెప్పులు అన్నీ తెచ్చి ఇంట్లో పడేస్తారు. ఇంకా ఏం చేయలేక తర్వాత నిదానంగా సర్దుకుందామని వదిలేయడమే. ఇంకా మా పెద్దోడేమో రాస్తూ ఉన్నాడు, మళ్ళీ వాడి దగ్గర కూర్చుందామా అంటే మా చిన్ని బాబు వెళ్ళి ఫోటో ఏమంటారు బుక్స్ లాగడము, పెన్సిల్ లాక్కోవడము, వాడిని ఏడిపియడము, బుక్స్ చింపేయడం అలా చేస్తున్నాడు పాపం. సో అందుకని చెప్పి వీడిని ఎత్తుకుని అటు ఇటు తిప్పుకుంటూ ప్యారలల్గా వంట చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా అంట్లు దోమలేదు, అంట్లు దోమాలి. ఈ గ్యాప్లో నెయిల్స్ బాగా పెరిగాయి, గీరేస్తున్నాడు ఫేసు, చేతులు గీరుతున్నాడు కోపం వచ్చినప్పుడు. సో ఆ నెయిల్స్ కట్ చేద్దాము అన్నట్లయితే నెయిల్స్ అన్నీ కట్ చేస్తున్నాను అనమాట. బాగానే కట్ చేయించుకుంటూ ఉన్నాడు బుద్ధిమంతులాగా బండి మీద కూర్చోబెట్టి. ఇంకా అలాగే నేను కూడా నెక్స్ట్ నెయిల్స్ అయితే కట్ చేసుకుంటున్నా. యాక్చువల్లీ ఇంతకుముందు అయితే ఒక్క నెయిల్ అయినా సరే కట్ అయితే ఏడ్చేదాన్ని అనమాట కాలేజీలో ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు ఏంటంటే ఎక్కడ పిల్లలు పుచ్చుకుంటాయో స్నానం పోసేప్పుడు భయానికి కట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంక అంతే కదా, ఎప్పుడు ఒకేలా ఉండదు. నాకైతే ఇంతకుముందు చాలా ఇష్టం అనమాట నెయిల్స్ పెంచుకుంటే, నెయిల్ పాలిష్ పెట్టుకుంటే చూసుకోవడానికి చాలా బాగుంటుంది, అసలు హ్యాండ్ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. బట్ ఇప్పుడు అంత అయితే లగ్జరీ ఉండదు. కొంచెం పెద్దగా అయిన తర్వాత అంటే కుదిరిద్దేమో, వాళ్ళంతా వాళ్ళు ఫ్రెష్ అయ్యి వాళ్ళంతా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేప్పుడు. ఇంకా ఇప్పుడైతే మా బాబు హోంవర్క్ అయ్యేదాకా చిన్ని బాబుని వాడి దగ్గరికి వెళ్ళి లేకుండా పట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం మధ్యలో వెళ్ళి వీడికి డౌట్స్ చెప్పడము, క్వశ్చన్స్ కాపీ చేసి ఇవ్వడము, అన్నీ వెతికి నేర్పించడము. యాక్చువల్లీ ట్యూషన్కి అయితే చిన్ని బాబు అసలు చదవనివ్వట్లేడు, ఇబ్బంది అవుతుందని మా పెద్దోని ట్యూషన్లో వేసాను ఫస్ట్ టైం అనమాట. స్కూల్లో జాయిన్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ట్యూషన్లో అయితే నేను జాయిన్ చేయలేదు, నేనే చెప్పేసుకునేదాన్ని. ఈవెన్ చిన్ని బాబు అంత చిన్న బుడ్డి బాబు అయినప్పుడు కూడా నేనే చెప్పుకున్నాను అనమాట ట్యూషన్, ఇంకా పంపించకుండా. సెకండ్ క్లాస్లో ఏంటి అంటే స్కూల్లో ట్యూషనే, బట్ అన్నీ అయితే కంప్లీట్గా అక్కడే అయితే రాసేవాడు కాదు. ఓరల్గా అయితే చదవడము, స్లిప్ టెస్ట్లు అవైతే అక్కడే స్కూల్లోనే అయిపోయేవి. రిటర్న్ పార్ట్లు మాత్రం ఇంటి దగ్గరికి వచ్చాక రాపించుకునేదాన్ని ఏమన్నా పెండింగ్ ఉంటే ఇన్ కేస్. ఇప్పుడు ఏంటంటే కంప్లీట్గా ట్యూషన్ అయినా సరే చాలా ఇచ్చారనమాట పోర్షన్స్, SA1 పోర్షన్ కాబట్టి చాలా ఉన్నాయి. అందుకని ఇంకా టైం టేకింగ్ కదా, మళ్ళీ మొత్తం కంప్లీట్గా ట్యూషన్లోనే అంటే చదవడము ప్రిపేర్ అవ్వడానికి టైం సరిపోదు కదా. అందుకని చెప్పి ఎలాగో హాలిడేనే కదా, మార్నింగ్ నుంచి ఖాళీనే ఉంటాడు కదా అనేసి అట్లీస్ట్ ఒక సబ్జెక్ట్ అయినా రాపిద్దాము అన్నట్లు నేనైతే రాపించుకుంటూ ప్యారల్గా పని చేసేసుకుంటున్నా. నాదైతే ఇక్కడ బగారా రైస్ అయితే అయిపోయిందనమాట. స్టవ్ కూడా ఆఫ్ చేసిన, కాకపోతే విజిల్ పోవాలి కదా, అది కొంచెం టైం పడుతుంది. అన్నం అయితే నేను ముందే వండేస్తాను, నాన్ వెజ్ అయ్యిద్ది కాబట్టి వెయిట్ చేశాను అనమాట ఏం వండాలని. అన్నం ఒక్కటైతే చాలు, కొంచెం టెన్షన్ అవ్వదన్నమాట. పిల్లలకి ఆకలి వేసినా సరే పెరుగైనా వేసి పెట్టేయచ్చు కదా, అందుకని చెప్పి. లేకపోతే ఎగ్ ఫ్రై అప్పటికప్పుడు కొంచెం ఒక ఎగ్ ఫ్రై చేసి పెట్టైనా తింటారు. అదే అన్నం కాకపోతే టైం ఎక్కువ పడుతుంది కాబట్టి కష్టమైద్దని చెప్పి ఫస్ట్ అయితే నేను అన్నం వండేస్తాను, పిల్లలు ఉన్నారు కాబట్టి. ఎంత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినిపించినా సరే నేను 10:30, 11 కల్లా రైస్ పెట్టేస్తాను అనమాట మా చిన్నోడికి. అలాగే మా పెద్దోడికి అయితే 11:30, ఎందుకంటే మధ్యలో ఏదో ఒక స్నాక్స్ తింటూ ఉంటాడు వాడు, అందుకని ఒక 11:30, 12 అలా తినిపించేస్తాను. ఇద్దరికి ఒకేసారి తినిపించవచ్చు, కానీ ఒకరికి తినిపించాలంటే చాలా టైం వేస్ట్ అయినట్లు అనిపించింది అనమాట. కొంచెం ఒకే ఏజ్ గ్యాప్లో ఉంటే ఇద్దరికి ఒకేసారి తినిపించేయచ్చు, మళ్ళీ అవ్వకుండా.
సో కొంచెం ఏజ్ గ్యాప్ ఎక్కువ కాబట్టి ఫస్ట్ చిన్ని బాబు తినిపించాలి, తర్వాత నేను తినాలి, తర్వాత మళ్ళీ మా పెద్దోడు తినిపించాలి. అట్లా టైం అయితే లేట్ అయిపోతుంది. అదే ఇద్దరు ఒకేసారి తినేస్తే పనిలో పని ఒకే టైంకి అయిపోతాయి అనమాట. కానీ అట్లా అవ్వదు. సో డబల్ పనులు అనమాట. ఇంకా ఎలాగో అన్నం అయిపోయింది, కానీ కూర అయితే స్టవ్ మీద పెట్టేసిన. కొంచెం మగ్గిన తర్వాత నేను లిడ్ పెట్టేస్తాను కుక్కర్లో. యాక్చువల్గా మామూలు చికెన్ అయితే నేను కుక్కర్లో ఏమి వేయను, కానీ ఇది లేయర్ కోడి అనమాట. సేమ్ నాటుకోడిలా ఉంటుంది కదా. సో బోను చాలా గట్టిగా ఉంటుంది, అస్సలు దంగదని చెప్పి ఉడకడానికి టైం పడుతుంది. అందుకని చెప్పేసి నేనైతే ఇంకా కుక్కర్లో వేసాను. కుక్కర్లో అయితే ఒక 10 విజిల్స్ పెట్టుకుంటే మంచిగా ఉడికిపోయిద్ది. అందుకని చెప్పి ఇంకా నేనైతే కుక్కర్లో పెట్టేశాను అనమాట కర్రీ. ఏం చేస్తున్నావు అమ్మా? అంట్లు సర్దుతున్నావు నాకు? హలో సార్, అంట్లు సర్దుతున్నావు ఇంట్లో? ఆల్రెడీ చైర్ తమ్ముడు ఇరగొట్టేసాడు ఇక్కడ. ఇది ఇరిగింది కాక నువ్వు మళ్ళీ స్టార్ట్ చేసావు. ఎంతసేపు అయింది బ్రేక్ఫాస్ట్ చేసి? స్నాక్సా? ఇంకా స్నాక్స్ టైం అవ్వలేదు కదమ్మా. ఎగ్స్ దాదా దిగు అన్ని తీయక మా మూదా ఇస్తా పద. స్నాక్సే కదా, ఇస్తా పద. సరే పద. ట్యూషన్కి వెళ్తే స్నాక్స్ అడుగుతాడో లేదో కానీ ఇంటికాడ ఉంటే మాత్రం ఒక బిట్ రాసిన వెంటనే స్నాక్స్ కావాలి అంటాడు. ఇంతకుముందు కూడా అంతే అనమాట. అందువల్లే నైట్ 11-12 అయ్యే వరకు కూడా హోంవర్క్ అయ్యేది కాదు పాపం. ఒక్కొక్కసారి కొంచెం ట్యూషన్కి వెళ్తున్నాడు కాబట్టి టీచర్ భయం అనుకో, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ రాస్తున్నారు అన్నందుకో కానీ త్వరగానే రాసేస్తున్నాడు. ఏమైనా పెండింగ్ ఉంటే మ్యాక్సిమం రాపిచ్చేస్తా. ఒక్కొక్కసారి అసలు బుక్స్ కూడా ఓపెన్ చేయనీయడు అనమాట. ఇంకా ఇంతసేపు రాశాను కదా అని నాకు కూడా అయ్యో అనిపించేస్తుంది. పాపం పొద్దున్న స్కూలు, తర్వాత ట్యూషను, నైట్ వచ్చాక మళ్ళీ చదవమంటే మనకే అంత ఓపిక ఉండదు. అలాంటిది అంత చిన్న పిల్లాడికి అవసరం అనిపించి ఒక్కోసారి వదిలేస్తానమాట. కాకపోతే ఏంటంటే రైటింగ్ వచ్చేసి పక్కన ఉంటేనే రాస్తాడు రైటింగ్ నీట్గా. లేదు అంటే ఫాస్ట్గా అవగొట్టేసుకోవాలి, కంప్లీట్ చేసేసేయాలి అన్న హడావుల్లో రైటింగ్ ఒక్కటి నీట్గా రాయట్లేదు అనమాట. అదొక్కటి కొంచెం నాకు బాగా ఫీల్ అయిపోతున్నా. అయ్యో కొంచెం దగ్గర నుండి రాయించుకోవాల్సిందేమో అనిపించేస్తుంది. మరీ రైటింగ్ అంత నీట్గా అనిపించట్లేదు ఈ మధ్య నాకు. ఇంకా స్నాక్స్ ఇచ్చిన వెంటనే మా బుడిగాడేమో ఫాస్ట్గా నమిలేసాడు. మా పెద్దోడేమో నిదానంగా స్లోగా తింటూ ఉన్నాడు అనమాట. వాడు తినడం కాక వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి మరీ గొడవ పడేస్తున్నాడు ఇంకా కావాలి అని చెప్పి. నేను అప్పటికి మా పెద్దోడికి క్లియర్గా చెప్పా, నువ్వు ఫాస్ట్గా తినేసి తమ్ముడు తొందర తినంటాడు, మళ్ళీ ఏడుస్తాడు అని చెప్పా. సరే మమ్మీ అన్నాడు. ఇచ్చేవరకు అయితే సరే అన్నాడు. ఇచ్చిన తర్వాత మటుకు కావాలని నిదానంగా తింటూ ఉన్నాడు అనమాట, వాడిని ఏడిపించడం కోసం అని చెప్పేసి. ఇంకా వీడేమో వాళ్ళని ఏమో అడుగుతున్నాడు పాపం. వాడేమో కొంచెం ఇచ్చేసరికి వీడు ఒకసారి నమ్మలేస్తాడు కదా, తొందరగా నమ్ములుతున్నాడు, మళ్ళీ కావాలని చెప్పి ఏడుస్తున్నాడు అనమాట. ఇంకా ఈ గ్యాప్లో ఇలాగ 2-3 సార్లు అడిగాడంటే ఇస్తాడు, కానీ ఒక 4-5 టైమ్స్ అడిగాడంటే కొట్టేస్తాడు అనమాట. అవన్నీ చూసుకోవాలి జాగ్రత్తగా. ఇంకా కొంచెం కర్రీ మగ్గిన తర్వాత కుక్కర్ పెట్టేస్తాను అనమాట. ఎసరేసేసి కుక్కర్ విజిల్ పెట్టేసి ఒక 10 విజిల్స్ వచ్చే వరకు ఉంచేస్తా. ఇవి ఎగ్స్ లివర్ అవి ఉంటాయి కదా, అవి అప్పుడే వేసేస్తే ఏంటంటే అన్ని విజిల్స్ వచ్చేప్పటికి అవి కుళ్ళు అయిపోయి అసలు పీస్ అయిపోతాయి అనమాట. సో అందుకని అప్పుడే వేయను. విజిల్స్ వచ్చిన తర్వాత తీసి మళ్ళీ అవి యాడ్ చేసి ఒక 2 విజిల్స్ వచ్చేసిన తర్వాత ఆఫ్ చేస్తాను. సో అవి మంచిగా ఉడుకుతాయి అనమాట, ముక్కలు అవ్వకుండా. ఇంకెలాగో విజిల్ పెట్టాను కదా, వినిపించిద్ది సౌండ్ అన్నట్లు డోర్ ఓపెన్ చేసి బట్టలు అయితే తీసేస్తున్నా. యాక్చువల్గా నిన్న ఈవినింగే తీయాలి బట్టలు, బట్ బతుకమ్మ దగ్గరికి వెళ్ళాలి అన్న హడావుల్లో మర్చిపోయాను అనమాట తీయడము. అలా ఉంచేసా. ఇటువైపు గోడకున్న ఏంటంటే కొంచెం వర్షం పడింది సడన్గా అనుకోకుండా సాయంత్రం టైంలో. సో గోడకున్నవన్నీ నేను తీసి ఇంట్లో వేసేసాను. బట్ ఇవి తడవవు అనమాట, ఎక్కువ వర్షం వస్తే లేకపోతే జల్లు వస్తుంది, గాలి వచ్చినప్పుడు మాత్రం తడుస్తాయి. ఆ టైంలో తీసేస్తా. ఇంకా ఇప్పుడు ఎలాగో ఎండ ఉందిగా కాసేపు ఎండుతాయి, నిన్న చల్లదనానికి కొంచెం చల్లగా అయిపోయి ఉంటాయి, కానీ అలా ఉంచేసా. ఈ విజిల్స్ వచ్చే గ్యాప్లో నేనైతే వెళ్ళి బట్టలు తీసుకొచ్చి పక్కన పెట్టేసాను అనమాట. అవి మడత పెట్టాలి. ఇంకా ఈ గ్యాప్లో అన్నం అయితే విజిల్ పోయింది. ఇంకా మా చిన్ని బాబుకు తినిపిద్దామని చల్లారి పెడుతున్నాను అనమాట. వేడిగా ఉంటే ఏంటంటే కొంచెం లేట్ అవుతుంది. ఇంకా ప్లేట్లో పెడితే ఏంటంటే తిప్పి తినిపించడం కష్టమవుతుంది అనమాట. కొంచెం ఎత్తుకోవడం మళ్ళీ తిరగడము, ప్లేట్లో అయితే కింద పడిపోవడం ఎక్కువ ఉంటుంది తినిపించడం కంటే. ఇట్లా గిన్నెలో అయితే కొంచెం నాకు ఈజీ ఉంటుంది అనమాట ఎత్తుకొని తినిపించడానికి. సో అందుకని చెప్పి గిన్నెలో పెడుతున్నాను కాబట్టి కొంచెం టైం పడుతుంది చల్లారడానికని చల్లారి పెట్టేస్తున్నాను అనమాట. కూర అవుతుంది కదా ఎలాగో, అయ్యే గ్యాప్లో రైస్ చల్లగా అయింది కదా అని చెప్పేసి గిన్నెలో అయితే అన్నం వాడికి వరకు తీసి చల్లారి పెట్టేసేస్తున్నా. కానీ ఫస్ట్ అన్నమే పిల్లలకు పెట్టొద్దు అంటారు కదా, నేను ఫస్ట్ ఒక ముద్ద తిన్న తర్వాత పెడతాను అనమాట. ఫస్టే పెట్టను, అలా డైరెక్ట్గా పెట్టేసాను అనమాట. సో మొత్తం మీద రైస్ అయితే అయిపోయింది, కర్రీ కూడా ప్యారల్గా అయిపోతుంది. ఏదైనా నాన్ వెజ్ ఉన్నప్పుడు మాత్రం మనం పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసినా సరే మళ్ళీ ఆకలేస్తుంది అనమాట. నాకైతే అలాగ అయింది. నాకు ఇలాగ ఎంతమందికి అవద్దో లేదో నాకైతే తెలియదు, కానీ
చిన్నప్పుడు కూడా అంతే, మా మమ్మీ ఏదైనా కర్రీ చేస్తుంది అంటే చాలు అది అయ్యే వరకు ఎంతసేపు అని కిచెన్లోకి హాల్లోకి అలా తిరిగేవాళ్ళం అనమాట. ఇంకెంతసేపు అనుకుంటూ. అదేంటో మరి ఆ టైంలో మామూలు టైంలో ఆకలి అవ్వకపోయినా సరే నాన్ వెజ్ అనగానే అసలు బీభత్సంగా ఆకలేస్తుంది అనమాట. మరి ఆ స్మెల్కో లేకపోతే ఇష్టమైన కర్రీ కాబట్టి ఎందుకు అని రీజను ఆకలేసేస్తుంది. ఇంకా ఇప్పుడు కూడా నాకు మార్నింగ్ చపాతి కొంచెం హెవీగానే తిన్నాను కానీ అంత ఆకలైతే ఏం అవ్వట్లే. ఇంకా సో దట్ పిల్లలకు తినిపించాక తింటే బెటర్ కదా అనేసి ఇంకా మా పెద్దోడిని అడిగితేనేమో తినిపించాలి తినను అని చెప్పాడు. మ్యాక్సిమం వాడు తినడానికి అలవాటు చేపిస్తామంటే ఒక్కోసారి తింటాడు, ఒకసారి మాత్రం తినిపించమంటాడు అనమాట. సరే ఇంకెలాగో నాన్ వెజ్ కదా తిన్నానయ్య అంటే లేదు నేను తినిపిస్తేనే తింటా అని చెప్పి అన్నాడు. సరే ఇంకా తినిపిద్దాంలే పాపం ఎలాగో ఒక్కొక్కసారి అప్పుడు తింటాడు కదా మరి తినిపిద్దామని చెప్పి అంటే లేదు నువ్వు తిన్నాక నాకు తినిపించు, నాకు ఇప్పుడే ఆకలి అవ్వట్లేదు అన్నాడు. సరే ఎలాగో సితపాల పండ్లు తిన్నాడు, టీ బిస్కెట్ రస్కులు చపాతి తినేసాడు. వెంటనే ఇంకా స్నాక్స్ అవి తిన్నాడు కాబట్టి వెంటనే మళ్ళీ ఫోర్స్ చేయడం ఎందుకు ఇబ్బంది పెట్టడం అనేసి మా బుడ్డి బాబుకి అయితే తినిపించి నేను తిందామని చెప్పి అనుకుంటున్నా. నాకు కొంచెం లైట్గా ఏంటంటే ఉప్పు తగినట్లు అనిపించింది అనమాట కర్రీలో, అందుకని లైట్గా ఉప్పు యాడ్ చేసా. ముక్క ఉడికిందా లేదా అని చెప్పి టేస్ట్ చూస్తున్నాను అనమాట. స్టార్టింగ్ డేస్లో అంటే నేను వంట కుక్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు అయితే నేను అస్సలు రుచి చూసేదాన్ని కాదు, ఎందుకో తెలియదు కానీ ఇప్పుడు కొంచెం అలవాటు చేసేసుకుంటున్నాను అనమాట రుచి చూడడం. పిల్లలకి పెట్టేటప్పుడు కూడా కలిపి తినమంటే ఫస్ట్ టేస్ట్ చూసి తినిపించడం కూడా నాకు అంత నచ్చేది కాదు ఎందుకో. ఇప్పుడు తప్పక ఇంకా అలవాటు చేసేసుకుంటున్నాను అనమాట. కొంచెం నాకు ఎందుకు కారము ఉప్పు తక్కువైనట్టు అనిపించి కొంచెం లైట్గా వేసేసి ఒక విజిల్ వచ్చిందాక ఆగుదామని చెప్పి విజిల్ పెట్టేసాను. విజిల్ పోయిన వెంటనే వేడి అన్నము కూరబెట్టి తిందామని కూర్చుంటున్నా లేదు మా బుడ్డిగాడు ఇక తినేసరికి బలం వచ్చింది అనుకుంటా వాళ్ళ అన్నయ్య మీద ఫైటింగ్ చేసేస్తున్నాడు, ఫుల్గా కొట్టేస్తున్నాడు. అన్నం అయితే తిన్నాడు కదా, ముక్కల కోసం మాత్రం ప్లేట్లో ముక్కలు చూసిన వెంటనే ముక్కలు హామాం అనుకుంటూ వచ్చేస్తున్నాడు అనమాట. ముక్కలు ఒకటే తింటాడు, అన్నం తినమంటే తినడు అనమాట. అందుకే ఫస్ట్ మా చిన్న బాబుకి తినిపించిన తర్వాత నేను తినేస్తున్నా. ఒక్కొక్కసారి నేను తిన్న తర్వాత మా బుడ్డిగడ్డ తినిపించేస్తాను అనమాట. కాకపోతే ఇప్పుడు ఏంటి అంటే నాకు అంత ఆకలిగా లేదు, ఫస్ట్ అదొక రీజన్. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ వాడికి తినిపించేస్తే పడుకోబెట్టేద్దాము అన్నట్లే నేను అనుకున్నా. కాకపోతే టైం వచ్చేసి 10:40 అవుతుంది. ఇప్పుడు పడుకోడు 11:30 అలా తీసుకెళ్ళి పడుకోబెడదాం అనేసి ఇంకా నేను కూడా తిందాము టైం ఉంది కానీ తింటున్నా. కానీ నిజంగా లేయర్ కోడి కానీ ఇలా నాటుకోడి కానీ ఇలాంటివి ఏంటంటే కుక్కర్లో పెట్టేస్తే దాని బోన్ కూడా ఉంటుంది కదా, మెడసరం లాంటివి బోన్ కూడా ఈజీగా నమలేయచ్చు అనమాట. స్టార్టింగ్లో అయితే అసలు ఏమంటారు గట్టిగా ఉంటాయి, అసలు బోన్స్ కూడా తినలేకపోయేవాళ్ళు నార్మల్గా వండితే. టైం కూడా ఎక్కువ టైం పడుతుంది అనమాట నార్మల్గా వండిన దానికి. ఇంత ఎసరు పోసి గంటలు మగ్గించి స్టవ్ అంతా పని మధ్యలో వెళ్ళి చూసుకోవడము, అదే కుక్కర్లో పెట్టేసి తొందరగా అయిపోతుంది కదా. సో ఇంకా నేనైతే తిన్న తర్వాత మా చిన్ని బాబుని పడుకోబెట్టేసి వచ్చి మా పెద్దోడికి అయితే తినిపించేస్తూ ఉన్నా. ఇంకా మా పెద్దోడికి కూడా నేను మ్యాక్సిమం గిన్నెలో కానీ కొంచెం బేషన్ లాంటి లోతుగా ఉన్న దాంట్లోనే పెట్టడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. ప్లేట్లలో అయితే ఎక్కువగా ఉందని చెప్పి ఏడుస్తాడు చూస్తే, ఇంకా అందుకని గిన్నెలు లాంటివే పెడతాను అనమాట. ఇంకా ఇక్కడైతే ల్యాప్టాప్లో మూవీ పెట్టుకున్నాడు అనమాట. యాక్చువల్గా నేనైతే అసలు ఒప్పుకోను, కాకపోతే మా చిన్నబాబు పడుకోవాలి అంటే వీడికి ల్యాప్టాప్లో మూవీ పెట్టాలి, లేదంటే కామ్గా ఉండడు. ఆడుకోవడం కూడా నిదానం కూర్చొని ఆడుకోవడం అనమాట. మళ్ళీ వాడు లేస్తాడని చెప్పేసి సరే తినే వరకు అంటే ఓకే అని చెప్పి సినిమా పెట్టాను, ల్యాప్టాప్లో చూస్తూ కూర్చున్నాడు. ఈ గ్యాప్లో తినిపించేయాలన్నమాట. మొత్తం మీద హాలిడేస్ వచ్చిన తర్వాత ఎంత పొద్దున్నే లేచినా సరే ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది అనమాట. తినిపించడము, స్నాక్స్ ప్రిపేర్ చేయడము, వీళ్ళని రెడీ చేయడము. అందుకని మ్యాక్సిమం నాకు వంట చేసేప్పుడు తీరిగ్గా అయితే వీడియో తీయడం అయితే కుదరలేదు. మ్యాక్సిమం నాకు కుదిరిన వరకు అయితే నేనైతే వీడియో తీసి ఎడిట్ చేశాను కానీ మ్యాక్సిమం అయితే తీయలేకపోయాను కరెక్ట్గా ప్రాసెస్ అంతా కూడా. ఇక్కడైతే మా పెద్దోడు అయితే తిండి దగ్గర అయితే అంత ఏం ఇసుకిచ్చాడు మా పెద్దోడు. నాన్ వెజ్ ఉన్నప్పుడు అస్సలు ఇసుకిచ్చాడు అనమాట. వెజ్ కర్రీస్ దగ్గర కొంచెం ఇసుకిస్తాడేమో కానీ నాన్ వెజ్ చాలా ఇష్టంగా తింటాడు అనమాట. మొత్తం మీద ఇదనమాట నేను మార్నింగ్ 6 o'clock నుంచి అరౌండ్ 11:30 అవుతుంది టైం ఇప్పుడు నా మార్నింగ్ రొటీన్ విత్ కిడ్స్ 2 kids మా పెద్దోడు